ప్రపంచ చరిత్రలో ఎందరో చక్రవర్తులు, ప్రవక్తల సమాధులు నేటికీ పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. కాని, సాక్షాత్తు దేవునితో స్నేహితుడిలా మాట్లాడిన మోషే సమాధి ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? ఇశ్రాయేలీయుల కోట్లాది మందిని నడిపించిన ఆ మహోన్నత నాయకుడిని దేవుడే స్వయంగా పాతిపెట్టాడా? అయితే ఆ సమాధిని ఎందుకు రహస్యంగా ఉంచాడు? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం ప్రకారం, మోషే నెబో పర్వతం ఎక్కి కనాను దేశాన్ని చూస్తూ దేవుని సన్నిధిలో కన్నుమూశాడు. దేవుడే అతన్ని మోయాబు దేశంలోని ఒక లోయలో పాతిపెట్టాడు. కాని, విచిత్రం ఏంటంటే, ఆ ప్రదేశం ఏంటనేది వేల ఏళ్లు గడిచినా నేటికీ ఒక అపరిష్కృత రహస్యం. మానవ మాతృలెవరికీ తెలియని ఆ చోటు కోసం పరలోకంలో ఒక యుద్ధమే జరిగిందని మీకు తెలుసా? యూదా పత్రిక 9వ వచనంలో ఒక భయంకరమైన సంఘటన ప్రస్తావించబడింది. మోషే మరణించిన తర్వాత, అతని శరీరం కోసం ప్రధాన దూత మిఖాయేలు మరియు అపవాది అయిన సైతాను మధ్య ఘర్షణ జరిగింది. అవును, మీరు విన్నది నిజమే. మోషే శరీరాన్ని దక్కించుకోవడానికి సైతాను ఎందుకు ప్రయత్నించాడు? ఒక చనిపోయిన వ్యక్తి దేహం అపవాదికి ఎందుకు అవసరమైంది? ఇక్కడే దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు మోషేను దేవుడి కంటే ఎక్కువగా గౌరవించేవారు. ఒకవేళ మోషే సమాధి గనుక వారికి దొరికితే, దేవుని ఆరాధన పక్కన పెట్టి, ఆ సమాధినే ఒక విగ్రహంగా మార్చి పూజించడం మొదలుపెట్టేవారు. మనిషి ఎప్పుడూ దేవుడిని వదిలేసి, దేవుడు చేసిన కార్యాల వెనుక పరిగెత్తుతుంటాడు. ఆ విగ్రహారాధన నుండి తన ప్రజలను కాపాడటానికే దేవుడు ఆ సమాధిని మరుగుపరిచాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాని మనం ఆ కార్యాలను కాదు, ఆ కార్యాలు చేసిన దేవుడిని మాత్రమే ఘనపరచాలి. మోషే శరీరం కోసం సైతాను ఎందుకు పోరాడాడో, దానికి గల మరొక కారణం మీకు తెలుసా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి, మన డివైన్ మెడిసిన్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.